ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంతో ఇప్పటికే ప్రపంచంలో చమురు, వంట గ్యాస్ సంక్షోభం నెలకొంది. దీనికి తోడుగా ఇంటర్నెట్ సంక్షోభము ముంచుకొచ్చే ప్రమాదం పొంచి ఉందని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంటర్నెట్లో సమాచార బదిలీకి అవసరమైన ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లు సముద్ర గర్భం గుండా ప్రపంచమంతటా వేల కిలోమీటర్ల మేర విస్తరించున్నాయి. వీటి నుంచే ఈమెయిల్లు, వీడియో కాల్స్, బ్యాంకింగ్ లావాదేవీలు, ఏఐ సర్వీసులు వంటి సమస్తం నడుస్తూ ఉంటాయి. డిజిటల్ ప్రపంచానికి ఇవి రక్తనాళాల వంటివి. ఈ కేబుళ్లలో కొంత భాగం హోర్ముజ్ జలసంధి, ఎర్ర సముద్రంలోనూ ఉన్నాయి. ఇరాన్ తన సమీపంలోని హోర్ముజ్ జలసంధిని దాదాపుగా మూసివేసి తనకు అనుకూల దేశాల నౌకలను మాత్రమే ఆ మార్గంలో వెళ్లటానికి అనుమతిస్తుంది. ఇక ఎర్ర సముద్రంలోని బాబెల్ ముందే ప్రాంతం యోమెన్లోని ఇరాన్ అనుకూల హౌతీ సాయుధ గ్రూపుల పరిధిలో ఉంది. యుద్ధం రోజురోజుకి తీవ్రమవుతున్న ప్రస్తుత తరుణంలో ఈ రెండు ప్రాంతాల్లో సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ కేబుళ్లను ఇరాన్ సైన్యం, హౌతీలు ధ్వంసం చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవల మీద ప్రతికూల ప్రభావం పడుతుంది. ఎర్ర సముద్రంలో కనీసం 21 సంస్థల కేబుల్ వ్యవస్థలు ఉన్నాయని కెపాసిటీ గ్లోబల్ టెలిజియోగ్రఫీ వంటి అంతర్జాతీయ టెలికాం డేటా సెంటర్ వెబ్సైట్లు వెల్లడించాయి. యూరప్, ఆసియా, ఆఫ్రికా దేశాల ఇంటర్నెట్ ట్రాఫిక్కు ఇవి అత్యంత కీలకమైనవి. ఈ డేటా కేబుల్స్ దెబ్బతింటే ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇంటర్నెట్ అంతరాయం కలిగితే అంతర్జాతీయ బ్యాంకింగ్ లావాదేవీలు, స్టాక్ మార్కెట్లు కుప్పకూలే అవకాశం ఉంది. ఇక హోర్ముజ్ జలసంధిలో టాటా, టీజీఎన్ గల్ఫ్ సంస్థతో పాటు మరో 3 సంస్థల కేబుళ్లున్నాయి. టాటా, టీజీఎన్ గల్ఫ్ కేబుళ్లు ముంబైని గల్ఫ్తో అనుసంధానిస్తాయి. వీటిలో ఎలాంటి అంతరాయం తలెత్తినా భారత్తో పాటు పలు దేశాల వ్యవస్థల మీద ప్రభావం పడుతుంది. ప్రస్తుతం కేబుళ్లలో తలెత్తే మరమ్మతులు, నిర్వహణ వంటి ప్రక్రియలు కూడా నిలిచిపోయాయి. మరమ్మతులు చేపట్టడానికి నిపుణులు నౌకల్లో ఆయా కేబుళ్ల వద్దకు వెళ్లి వాటిని సర్చ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఇంటర్నెట్ కేబుల్స్ కట్ అయితే వాటిని పునరుద్ధరించడానికి నెలల సమయం పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్ హోర్ముజ్ జలసంధిలో అనేక చోట్ల సముద్ర మందు పాత్రలను అమర్చింది. దీంతో అటువైపు మరమ్మతులు, నౌకలు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది.